టాలీవుడ్ సినీ ప్రస్థానంలో ఒక హీరో ఉన్నాడు. ఎవడి యుద్ధం ఆడితే అతని లక్ష్యం 1000 కోట్లు. కొట్టడం కష్టం అని కొందరు అంటున్నారు. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? పుష్ప మూవీ మరోసారి ఇండియన్ సినిమాని షేక్ చేయడానికి సిద్ధంగా ఉంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పుష్ప సినిమా రికార్డ్ కలెక్షన్స్ తో 1000 crores మార్క్ ని టచ్ చేయగలదా అని. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలుసుకోవడానికి ఒక ఇన్ డెప్త్ అనాలిసిస్ చేసాం. వీడియోని చివరి వరకు చూడండి. మీ 10 minutes నాకు ఇవ్వండి. వీడియో అయిపోయిన తర్వాత ఒక కిక్ మీకు ఖచ్చితంగా వస్తుంది. అండ్ వీడియో చూస్తున్న ఆడియన్స్ కి ఒక చిన్న క్వశ్చన్, అదేంటంటే పుష్ప మూవీ ఎంత కలెక్ట్ చేస్తుంది అని మీరు అనుకుంటున్నారు? ఆ నెంబర్ ఎంతైనా కింద కమెంట్ చేయండి. కమెంట్ బాక్స్ బద్దలైపోవాలి. అండ్ దానితో పాటు వీడియోని డెఫినెట్గా లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు ఇవ్వండి. ఎందుకంటే 10K మైల్ స్టోన్ దగ్గరలో ఉన్నాం. మీరు సపోర్ట్ చేస్తే అది ఈజీ అవుతుంది. సో ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ. వితౌట్ లేట్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. నెంబర్ 1 బాక్స్ ఆఫీస్ ప్రొజెక్షన్స్ అండ్ 1000 crores మైల్ స్టోన్. ఎవడు బాసు 1000 crores మైల్ స్టోన్ అనేది ఒక నెంబర్ అనుకుంటే తప్పే. అది నెంబర్ మాత్రమే కాదు, 1000 crores మార్క్ అనేది ఒక రెస్పెక్ట్. ఎందుకంటే ఒక సినిమా పాన్ ఇండియా లెవెల్లో మాసివ్ హిట్ అయిందని చెప్పాలన్నా, గ్లోబల్ ఆడియన్స్ కి మూవీ నచ్చిందని చెప్పాలన్నా, ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అయిందని చెప్పాలన్నా, రికార్డ్స్ బ్రేక్ చేసిందని చెప్పాలన్నా, ఆ సినిమా బౌండరీస్ ని బద్దలు కొట్టిందని చెప్పాలన్నా 1000 crores అనేది ఒక ప్రూఫ్. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే 1000 crores ని టచ్ చేయడం అంత ఈజీ అయితే కాదు. అందుకే ఆ లెవెల్కి వెళ్ళిన సినిమాలు చాలా తక్కువగా ఉంటాయి. లైక్ RRR, KGF 2, బాహుబలి 2 అండ్ పఠాన్. ఆ తర్వాత చాలా సినిమాలు వచ్చాయి, హై బడ్జెట్ ఫిల్మ్స్ ఎన్నో వచ్చాయి, కానీ ఆ మార్క్ అయితే టచ్ చేయలేకపోయాయి. ఫిల్మ్ క్రిటిక్స్ అంటున్న మాట, ఈసారి 1000 crores మార్క్ ని టచ్ చేసే అవకాశం పుష్ప సినిమాకే ఉంది అంటున్నారు. వరల్డ్ వైడ్ ఫస్ట్ వీక్ పాజిటివ్ టాక్ పడితే మాత్రం ఫస్ట్ వీక్ లోనే 100 నుంచి 150 crores చాలా ఈజీగా వచ్చేస్తాయి అంటున్నారు. నెంబర్ 2 అల్లు అర్జున్ స్టార్ పవర్ అండ్ పాన్ ఇండియా అప్పీల్ పోస్ట్ పుష్ప 1. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టాలీవుడ్ లో ఆల్రెడీ ఒక బిగ్ స్టార్డమ్ ఉంది, ఫ్యాన్ బేస్ ఉంది, పాపులారిటీ ఉంది. అప్పటి వరకు సౌత్ ఇండియన్ స్టార్ గా ఉన్న అల్లు అర్జున్ పుష్ప 1 మూవీతో ఇండియా వైడ్ ఐకాన్ స్టార్ గా మారిపోయాడు. అల్లు అర్జున్ ఫేమస్ డైలాగ్ తగ్గేదిలే అండ్ మేనరిజమ్స్, వాటితో పాటు రెక్కల్ లుక్, వీటి వల్ల ఇండియా వైడ్ ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నాడు అల్లు అర్జున్. అండ్ సోషల్ మీడియా పాపులారిటీ కూడా. అంటే పుష్ప 1 మూవీతో బాలీవుడ్ లో మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నారు అల్లు అర్జున్. దీనివల్ల పుష్ప 2 మూవీకి కలెక్షన్స్ కి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ కలెక్షన్స్ విషయంలో న్యూ హైట్స్ కి వెళ్లే అవకాశం డెఫినెట్ గా ఉంది. నెంబర్ 3 మార్కెటింగ్ స్ట్రాటజీస్ అండ్ ప్రమోషనల్ క్యాంపెయిన్స్. ఇంగ్లీష్ లో ఒక ఫేమస్ కోట్ ఒకటి ఉంది. ఆ కోట్ మీరు వినే ఉంటారు, మార్కెటింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ అని. ప్రతి దానికి మార్కెటింగ్ చాలా ముఖ్యం. మెయిన్లీ ప్రొడక్ట్స్ కైనా అలాగే సినిమాలకైనా. మెయిన్లీ మూవీస్ విషయానికి వస్తే ఇంకా చేయాలి. ఎందుకంటే ప్రమోషన్స్ ప్రాపర్ గా చేస్తేనే ఓపెనింగ్స్ అండ్ కలెక్షన్స్ వస్తాయి. అసలు ప్రమోషన్స్ ఎందుకు చేస్తారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒక సినిమాకి ప్రాపర్ గా ప్రమోషన్స్ చేయడం వల్ల దాని లెక్కలు పూర్తిగా మారిపోతాయి. ప్రమోషనల్ క్యాంపెయినింగ్ చేయడం వల్ల, ఇంటరాక్ట్ అవ్వడం వల్ల అసలు ఆ సినిమా వస్తుందని తెలుస్తుంది. ఆ సినిమాలో ఏముంటుంది, ఆ సినిమా ద్వారా వాళ్ళు ఏం చెప్పబోతున్నారు, ఇవన్నీ తెలుస్తాయి. సో ఆడియన్స్ సబ్ కాన్షియస్ గా ఫిక్స్ అవుతారు సినిమాకి ఎందుకు వెళ్ళాలో అని. ఇప్పటికీ రకరకాల ప్రమోషనల్ స్ట్రాటజీస్ ప్లాన్ చేశారు, అది క్లియర్ గా తెలుస్తుంది. అయితే పుష్ప 2 అనేది పార్ట్ 1 మూవీ ఆల్రెడీ బ్లాక్ బాస్టర్ అయింది. సో ఎక్స్పెక్టేషన్స్ అండ్ హైప్ పుష్ప 2 మీద కూడా ఉన్నాయి. ఈ హైప్ పుష్ప మూవీ ప్రమోషన్స్ కి బాగా హెల్ప్ అవుతుంది. నెంబర్ 4 ప్రొడక్షన్ వాల్యూ కంపారిజన్స్ బిట్వీన్ పుష్ప 1 and 2. Action. Sukumar is not just a small director or ordinary director. He's a legendary. He knows his entire ability. డైరెక్టర్ సుకుమార్ అంటేనే ఒక పర్ఫెక్ట్ డైరెక్టర్. ఆల్రెడీ పుష్ప 1 సక్సెస్ తో బౌండరీస్ ని బద్దలు కొట్టారు. ఆల్రెడీ న్యూస్ రిపోర్ట్స్ ని బట్టి చూస్తే పుష్ప 2 ప్రొడక్షన్ వాల్యూస్ పుష్ప 1 కంటే బెటర్ గా ఉండబోతుందని డెఫినెట్ గా చెప్పొచ్చు. ఎందుకంటే పుష్ప 1 కి ఒక భయం ఉంటుంది. ఎందుకంటే అది ఫస్ట్ అటెంప్ట్, సక్సెస్ కొట్టుద్దా అని ఎక్కడో ఒక చిన్న టెన్షన్ ఉంటుంది. కానీ ఆల్రెడీ పుష్ప 1 బిగ్ సక్సెస్ అయింది కాబట్టి పుష్ప 2కి అస్సలు తగ్గరు. VFX విషయంలో, బిగ్ యాక్షన్ సీక్వెన్సెస్ విషయంలో, ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో, ఇలా ఏ విషయం చూసినా అస్సలు తగ్గేదలే. అన్నిటికీ మించి ఆ స్టోరీ లైన్, అది మాత్రం ఆడియన్స్కి పుష్ప 2 వరల్డ్లోకి ఈజీగా తీసుకెళ్ళిపోద్ది, నన్ను నమ్మండి. నెంబర్ 5 మార్కెట్ ట్రెండ్స్ ఇన్ పాస్ట్ పాండమిక్ థియేట్రికల్ రిలీజెస్. పాండమిక్ కి ముందు పరిస్థితులు చాలా డిఫరెంట్గా ఉండే. అంటే ఒక సినిమా రిలీజ్ అయితే ఆడియన్స్ ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ముందు సినిమాకి వచ్చేసేవాళ్ళు, చూసేవాళ్ళు, ఎంజాయ్ చేసేవాళ్ళు. అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే OTT ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కానీ అవి అంత ఫేమస్ కాదు. వాటిని జనాలు ఎక్కువ చూసేవాళ్ళు కాదు, ఎక్కువ థియేటర్స్ రావడానికి ప్రిఫర్ చేసేవాళ్ళు.
థియేటర్స్ కి వచ్చేటప్పుడు కూడా ఒక్కడే వచ్చేవాళ్ళు కాదు, ఫ్యామిలీస్ తో థియేటర్స్ కి వచ్చేవాళ్ళు. సడన్ గా కోవిడ్ వచ్చింది, ఆ తర్వాత ఆడియన్స్ థియేటర్స్ కి రావడం మానేశారు, ఇంటి దగ్గరే ఉండటం అలవాటైంది. సరిగ్గా ఆ క్రూషియల్ టైంలో ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎంటర్ అయ్యాయి. ఈ ఓటీటీస్ కి జనాలు నిదానంగా అలవాటు పడటం స్టార్ట్ అయ్యారు, ఇక థియేటర్స్ కి రావడం తగ్గించేశారు. పాండమిక్ తర్వాత ఎంత మంచి సినిమాలు వచ్చినా కూడా ఆడియన్స్ ని థియేటర్స్ వరకు తీసుకురావడం చాలా కష్టమైపోయింది. అదొక బిగ్ టాస్క్ గా మారిపోయింది. అయితే కంటెంట్ ఉన్న బిగ్ బడ్జెట్ మూవీస్ కి థియేటర్స్ కి ఆడియన్స్ రావడం స్టార్ట్ చేశారు. మంచి కంటెంట్ ఉన్న బిగ్ బడ్జెట్ మూవీస్ కి ఆడియన్స్ వస్తారు అని కేజీఎఫ్, పఠాన్, కల్కి లాంటి సినిమాలు ప్రూవ్ చేశాయి. పుష్ప 2 మూవీ కూడా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యి ఆడియన్స్ కి నచ్చేసిందంటే మాత్రం ఎస్పెషల్లీ ఇప్పుడున్న మాస్ ఫాలోయింగ్ కి పుష్పరాజ్ ని థియేటర్స్ లో ఎవ్వరూ ఆపలేరు. ఇట్ కుడ్ బి అన్స్టాపబుల్. నెంబర్ 6, కంపారిజన్ విత్ బ్లాక్ బాస్టర్స్. See guys, one thing I'll tell you, ఒక బిగ్ బడ్జెట్ మూవీ వస్తుందంటే ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయిన సినిమాలతో ఈ సినిమాని కంపేర్ చేస్తారు. ఇది ప్రతి ఇండస్ట్రీలోనూ ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ పుష్ప 2 మూవీని అండ్ కలెక్షన్స్ ని మిగతా బ్లాక్ బస్టర్ మూవీస్ వాటికి వచ్చిన కలెక్షన్స్ తో కంపేర్ చేస్తారు. లైక్ RRR, KGF అండ్ పఠాన్. RRR మూవీ ఒక హిస్టారికల్ గ్రాండియర్ నెరేటివ్ అండ్ KGF డార్క్ నెరేటివ్. కానీ పుష్ప మాత్రం ఈజీగా రిలేట్ చేసుకోగలిగే ఒక డార్క్ అండ్ రగడ్ క్యారెక్టర్. ఇక్కడ అయిన ప్రతి బ్లాక్ బస్టర్ కి ఒక యూనిక్ కాన్సెప్ట్ ఉంది. సో పుష్ప మూవీ వీటితో పాటు పోటీ పడి నిలబడగలదా, గెలవగలదా? నెంబర్ 7, ఇంపాక్ట్ ఆన్ మల్టీలింగ్వల్ రిలీజెస్. पुष्पा नाम सुन के फ्लावर समझे क्या? फ्लावर नहीं. సినిమా వాళ్ళలో వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్యాక్టర్ మల్టీలింగ్వల్ రిలీజెస్. పుష్ప 1 మూవీ ఆల్రెడీ తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ లాంగ్వేజెస్లో సక్సెస్ అయింది. పుష్ప 1 మూవీకి ఆల్రెడీ పాపులారిటీ ఉంది, ఫేమ్ ఉంది. పుష్ప 2కి డబ్బింగ్ క్వాలిటీ అండ్ ప్రమోషనల్స్ కరెక్ట్గా పడితే ఇండియన్ అండ్ ఓవర్సీస్ మార్కెట్లోనే ఎవడు ఆపలేడు, నెంబర్స్ ఒక రేంజ్లో పెరుగుతాయి. నెంబర్ 8, బడ్జెట్ బ్రేక్ డౌన్ అండ్ రికవరీ ప్రొజెక్షన్స్. మావా, ఇక్కడ మనీ ఎరా రూల్ చేసేది, మనుషులు కాదు. పుష్ప 2కి పెట్టిన బడ్జెట్ ఎంత అండ్ రికవరీ అయ్యే ఛాన్స్ ఎంత అనేది చాలా క్లియర్గా డిస్కస్ చేద్దాం పదండి. రిపోర్ట్స్ ప్రకారం పుష్ప 2కి పెట్టిన బడ్జెట్ 350 నుంచి 400 కోట్లు, అంటే పార్ట్ 1 కంటే చాలా ఎక్కువే. అయితే శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ డీల్స్, ఓటీటీ రైట్స్ వల్ల చాలా వరకు మనీ బ్యాక్ వచ్చేస్తాయి. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ ప్రకారం చూస్తే బడ్జెట్ లో సగం పైన రిలీజ్ కి ముందు వచ్చేస్తుంది, అంటే దాదాపు 200 కోట్లు రిలీజ్ అవడానికి ముందే వచ్చేస్తాయని చెప్తున్నారు. నెంబర్ 9, సోషల్ మీడియా బస్ అండ్ ఆడియన్స్ యాంటిసిపేషన్. లుక్ అయితే చింపేసి హీరో హీరోయిన్ లుక్ అయితే సూపర్, చాలా బాగుంది. సోషల్ మీడియాలో పుష్పకి సపరేట్ బస్ క్రియేట్ అయింది. ఇప్పటికే మీమ్స్, రీల్స్ తో సోషల్ మీడియాని నింపేస్తున్నారు. ఫ్యాన్స్ యాంటిసిపేషన్ కి అయితే నో లిమిట్స్. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఇదే బస్, సేమ్ బస్, ట్రైలర్, సాంగ్స్, మూవీ క్యాంపెయినింగ్స్ వరకు ఉంటే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ లో బిగ్ చేంజెస్ వస్తాయి అంటున్నారు. నెంబర్ 10, ఇంటర్నేషనల్ మార్కెట్. We are watching Pushpa. This is directed by Sukumar and written by Sukumar, Srikanth Vissa and Madhan Kart. పుష్ప 1 కంటే పుష్ప 2కి గ్లోబల్ అట్రాక్షన్ స్ట్రాంగ్ గా ఉంది. యూనివర్సల్ రిలీజెస్ లైక్ US, UAE, ఆస్ట్రేలియా వంటి ప్లేసెస్ లో పుష్ప రూలింగ్ గట్టిగానే ఉంటుంది అంటున్నారు. పుష్ప 2 ఇంటర్నేషనల్ గ్రాస్ ఇస్ అన్ప్రెడిక్టబుల్. నెంబర్ 11, క్రిటికల్ సక్సెస్ ఫ్యాక్టర్స్ ఫ్రమ్ పుష్ప 1. పుష్ప 1 మ్యాసివ్ హిట్ అయింది. పుష్ప 1 మ్యాసివ్ హిట్ అవడానికి రీజన్స్ ఏంటంటే రా స్టోరీ టెల్లింగ్, ఐకానిక్ డైలాగ్స్ అండ్ చార్ట్ టాపింగ్ మ్యూజిక్. పుష్ప 2లో వీటితో పాటు కొన్ని కొత్త ట్విస్ట్లు పెడితే మాత్రం పుష్ప 2 సక్సెస్ ని ఎవ్వరూ ఆపలేరు. నెంబర్ 12, కాంపిటీషన్ అండ్ రిలీజ్ విండో స్ట్రాటజీ. నా ఒకరోజు ముందుగానే అంటే డిసెంబర్ 5నే సినిమా ఆడియన్స్ ముందుకు వస్తుందని వెల్లడించారు. ఇప్పుడు వరకు చాలా పాయింట్స్ మాట్లాడుకున్నాం, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడుకున్నాం, కానీ వాటన్నిటికంటే ఇది కూడా చాలా ముఖ్యం. అదేంటంటే ఫైనల్లీ టైమింగ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఎలాంటి మేజర్ క్లాషెస్ లేకుండా, ఎలాంటి కాంపిటీషన్ లేకుండా, ఎలాంటి కాంపిటీషన్ లేని ఒక ఫ్రెష్ అండ్ కూల్ డేట్ ని సెలెక్ట్ చేసుకున్నారు రిలీజ్ చేయడానికి. అదే డిసెంబర్ 5th. ఫెస్టివల్ మంత్ ని సెలెక్ట్ చేసుకున్నారు. పుష్ప 2కి లాంగర్ బాక్స్ ఆఫీస్ రన్ ఖచ్చితంగా ఉంటుంది. ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే పుష్ప 2 న్యూ రికార్డ్స్ ని క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉంది. కానీ ఇండియన్ హైయెస్ట్ గ్రాసర్ అవుతుందా అనేది మాత్రం కొన్ని ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. పుష్ప మూవీ 1000 కోట్లు కొడుతుందా? పుష్ప మూవీ బౌండరీస్ ని బ్రేక్ చేస్తుందా? పుష్ప గాడి రూలింగ్ ఎలా ఉండబోతుంది? మీ థాట్స్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ డెప్త్ అనాలిసిస్. అంటిల్ నెక్స్ట్ టైం, తగ్గేదేలే.